వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఆకాడు నందమూరి అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సభను విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాసిం సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం వాకాడు మల్లెపూలు సెంటర్లో ఆయన స్థానిక విలువలతో మాట్లాడుతూ శనివారం గూడూరులో టవర్ క్లాక్ సెంటర్లోని నందమూరి బాలకృష్ణను రానున్నారని, ప్రతి ఒక్కరూ వచ్చి సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. అదేవిధంగా వాకాడులోని బీసీ కాలనీ, మల్లెపూలు సెంటర్, పాత గిరిజన కాలనీలోని ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా సునీల్ కుమార్ తిరిగారు. పేదల సమస్యలు తీరాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఆయన వెంట మండల పార్టీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ప్రమీల, జనసేన మండల అధ్యక్షుడు రౌతు శివకుమార్, మండల బీజేపీ అధ్యక్షులు వల్లిప్రసాద్, నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, చరణ్ రెడ్డి, మోహన్ నాయుడు, నెల్లూరు సుధాకర్ రెడ్డి, అన్నమేటి చంద్రయ్య, కవిత తదితరులు పాల్గొన్నారు. రోడ్లు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఈరోజు వాకాడు హెడ్ క్వార్టర్స్లో మా నాయకుల నాయకత్వంలో పెద్దలు ఈశ్వర్ రెడ్డి గారు, మధురెడ్డి గారు, మోహన్ నాయుడు గారు, మా దయాకర్ గారు, మా కృష్ణమూర్తి గారు, అలాగే మా ప్రేమలమ్మ గారు, రెడ్డి గారు, అన్నగన్న గారు, గంగాధర్ రెడ్డి గారు, అందరి నాయకత్వం ఈరోజు ఇంటింటికి తిరుగుతున్నాం. ఎస్టీ ఏరియాలో కూడా ఇంటింటికి పోయి వాళ్ళు పాంప్లెట్ ఇచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నాం. ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇవన్నీ కూడా స్వయంగా తిరుగుతున్నా. ఎందువలంటే అవుట్ రోడ్లో నాకు తెలియదు, కానీ నేనైతే నా ధర్మం కాబట్టి ఎక్కడైతే స్లమ్ ఉందో, ఎక్కడైతే పేదవాళ్ళని చూస్తున్నారో అవన్నీ కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు అన్నీ నోట్ చేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా పేదవాళ్ళు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా మ్యాక్సిమం తెలుగుదేశం అధికారం రావడం ఖాయం కాబట్టి ఖచ్చితంగా పరిష్కరించే దిశగా నేను అడిగేస్తానని చెప్పి తెలియజేస్తాను. అలాగే రేపు ఉదయం అంటే తేదీ 27 సాయంత్రం 4 గంటలకి యువరత్న నందమూరి యువకిషోరం శ్రీ బాలయ్య బాబు గారు టవర్ క్లాస్ సెంటర్లో పెద్ద మీటింగ్ ఉంది. అట్లాగే రోడ్ షో కూడా రేపు ఉంది కోర్ట్ సెంటర్ నుంచి.